दीर्घायुष्मान परिपूर्ण हरिहर अनुग्रह प्राप्त सत्या सत्य यजमान से ముగ్గురు సన్నగా ఉన్నాము అందుకని దిండిగల్ ఈరోజు పలంనేరు నియోజకవర్గం నుండి అన్ని మండలాలు పలంనేరు కలిసి మన అందరి ప్రీతం నాయకుడు ఎక్స్ఎమ్మెల్యే వెంకయ్య గౌడ గారి ఆధ్వర్యంలో ఎంతో పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి ఈ అయ్యప్ప దీక్ష 40 రోజులు చేపట్టి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఈరోజు సుమారు 2 బస్సుల్లో 100 మందికి పైగా శబరిమల యాత్ర ఆయన ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరుగుతోంది. మేమందరూ కూడా ప్రతి సంవత్సరం వెంకయ్య గౌడ గారి ఆధ్వర్యంలో శబరిమల యాత్రకి అయ్యప్ప మీద ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆయన తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అయ్యప్ప స్వామి ఆయనకి పలంనేరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఆయన కృపా కటాక్షం ఉండాలని అయ్యప్ప స్వామి ఆశీస్సులు వెంకయ్య గౌడ గారికి అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఈ యాత్రలో మేము వెళ్ళి రావడం జరుగుతుంది.
ఏటా ప్రతి సంవత్సరం మన గౌరవ మాజీ శాసనసభ్యులు వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దీక్ష చేయడం, ఆ దీక్ష అయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే సుమారు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా 2 బస్సులు దాటి జనాలు రావడం సంతోషం. ప్రతి మండలం నుంచి కార్యకర్తలను అయితేనేమి, నాయకులను అయితేనేమి ఆయన సొంత స్వయ ఖర్చులతో అక్కడ పొలంనేరులో నుంచి బస్సు ఎక్కినప్పటి నుంచి బస్సు దిగేంత వరకు భోజనాలు, మరి అక్కడ తీసే ప్రసాదాలతో సహా మా గౌరవ మాజీ శాసనసభ్యుల వారు తీసేయడం చాలా సంతోషదాయకం. కొంతమంది దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆ భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి ప్రసాదాలతో పాటు అన్నీ తీసిచ్చి, కొంతమందికి అయితే వాళ్ళ ఇళ్ళ కాడ సౌకర్యం లేని వారికి కూడా 2 పార్టీ ఆఫీసులు, అంటే ఒక పార్టీ ఆఫీస్ అయితే ఒక ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారి స్వగృహం, అంటే మన గుజరాత్లో ఉన్న 2 కార్యాలయాలు కూడా భక్తులకంతా ఎవరన్నా అక్కడ వాళ్ళ ఇళ్ళ కాడ సౌకర్యం లేకపోతే వాళ్ళకి అందించి వాళ్ళందరూ అక్కడే ఉండడానికి కూడా వీలు కల్పించి ఇన్ని సౌకర్యాలు కల్పించే అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని ఆ గౌరవ మాజీ శాసనసభ్యులు వెంకటగౌడ గారు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ అయ్యప్ప దీక్ష కూడా సకాలంలో పూర్తయ్యి క్షేమంగా వెళ్ళి లాభంగా మేమందరూ పొలంలోకి చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.